నాంపల్లి కోర్టు అఫిడవిట్లో వంశీ స్టేట్మెంట్ ఇచ్చే సమయంలోనూ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు అడ్వకేట్ లక్ష్మణ్. కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాకుండా పంజగుట్ట ఏసీపీ, డీసీపీలు తనను ఇబ్బందులకు గురిచేశారు అంటూ వంశీ అఫిడవిట్లో తెలిపినట్టు వెల్లడించారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రమేయం లేకపోయినా ఉన్నట్టు చెప్పాలని, తనను పోలీసులు దుర్భాషలాడారని వంశీ చెప్పినట్టు అడ్వకేట్ తెలిపారు. కేసుకు సహకరించినప్పటికీ వంశీ కుటుంబ సభ్యులను వేధించినట్టుగా అడ్వకేట్ లక్ష్మణ్ వెల్లడించారు. పంజగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నటువంటి ముగ్గురు నిందితులకు బెయిల్ రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యంగా వంశీ, అలాగే సంతోష్, పరశురాం ముగ్గురు కూడా బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పిచ్చింది. మరి అసలు ఏ రకంగా అరెస్ట్ అనేది జరిగింది, దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో ఏ అంశాలను మెన్షన్ చేశారనే విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో అడ్వకేట్ జకిల్ లక్ష్మణ్ ఉన్నారు. సార్ చెప్పండి, బెయిల్ రావడానికి సంబంధించి ప్రస్తుతం కోర్టు అసలు ఏ అఫిడవిట్లో వంశీ కావచ్చు మిగతా వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఏముంది సార్? అంటే క్లియర్గా అండి, ఇది నాంపల్లి కోర్టు అఫిడవిట్ తీసుకురమ్మని నాకు ఇచ్చిన ఆర్డర్ ఇది. అంటే క్లియర్గా ఇక్కడ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎప్పుడైనా అంటే ఇది ఇప్పుడు వంశీకృష్ణ గారికి సంబంధించిన ఇష్యూలో తెలంగాణ వ్యాప్తంగా అంటే తప్పుడు కేసులు ఎవరి మీద అయితే పెడతారో, తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లు అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి నచ్చింది రాసి వాళ్ళు ఒప్పుకున్నట్టు క్రియేట్ చేసి కోర్టులో డాక్యుమెంట్ ఫైల్ చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో కూడా అంటే హరీష్ రావు గారి పేరు చెప్పకుండా, వేణు గారి పేరు చెప్పకుండా చెప్పినట్టు క్రియేట్ చేస్తూ చెప్పినట్టు ఒప్పుకునేలాగా ఆయన ఒప్పుకున్నాడని కోర్టులో కూడా దాఖలు చేసిన సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు వంశీకృష్ణకు ఏముందో చెప్పలేదు. హరీష్ రావు గారి పేరు కావచ్చు, అదే వేణుగోపాల్ పేరు చెప్పమని ఇబ్బంది పెట్టారు. పేరు చెప్పకుంటే మిమ్మల్ని జాబ్ నుంచి, ఆరోగ్యశ్రీ జాబ్ నుంచి మిమ్మల్ని తీసివేయడం జరుగుతుంది, నీ అంతు చూస్తామని కూడా చెప్పడమే కాకుండా పచ్చి బూతులు తిట్టారని చెప్పి అఫిడవిట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ద అఫిడవిట్. సో అంటే అఫిడవిట్ సంబంధించి అందులో అఫిడవిట్ ఉన్నటువంటి విషయాల్లో ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు కూడా తనను ఇబ్బంది పెట్టిన విషయాలను కూడా అఫిడవిట్ లో మెన్షన్ చేశారని చెప్పినారు. అంటే ఏ అంశాలను అంటే ఇక్కడ క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ లో ఒక ప్రాసెస్ ఉంటుంది, లా ప్రాసెస్ ఒకటి ఉంటుంది. కేవలం ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాలి. తన సబార్డినేట్ కానిస్టేబుల్స్ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పై అధికారులు వచ్చి ఇన్వాల్వ్ అయ్యిందంటే సంథింగ్ దేర్, అంటే ఎవరో చేపిస్తున్న అఫెన్స్ ఏమో అనిపిస్తుంది. ఏంటి ప్రధాన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? మాజీ మంత్రి హరీష్ రావు పేరు చెప్పించాలని పోలీసులే స్వయంగా వీరిని హింసించడానికి సంబంధించి కావచ్చు, అలాగే ఆయన అనుచరులు మచ్చ వేణుగోపాల్ పేరు కూడా చెప్పాలంటూ దీని వెనకాల ఎటువంటి 100% పొలిటికల్ రైవాలిటీ అనేది క్లియర్ గా కనబడుతుందండి. ఇక్కడ నిజంగా హరీష్ రావు గారు తప్పు చేసినాడు. హరీష్ రావు గారికి హైకోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా హరీష్ రావు గారు ఇన్వాల్వ్ అయినట్టు కావచ్చు, మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు కావచ్చు, అసలు దిస్ ఈజ్ అఫెన్స్ అన్నట్టు కూడా ఎక్కడ కూడా లేదు. నిజంగా ఇందులో ఉన్న డిఫాక్టో కంప్లైంట్ క్లియర్ గా చెప్తున్నారు. నా మీద 3 కేసులు పెండింగ్ ఉన్నాయి, వీళ్ళు పెట్టించారని. ఆ కేసులు ఇప్పటివరకు పెండింగ్లోనే ఉన్నాయి, ఛార్జ్ షీట్ కూడా వేసిన లేదు ఇప్పటివరకు మనకు తెలియదు. పోలీసు వాళ్ళు కూడా రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా చెప్తున్నారు, ఫాల్స్ కేస్ ఫైల్డ్ అగైన్స్ట్ ద డిఫాక్టో కంప్లైంట్ అని. పోలీసులే ఫాల్స్ కేసు అని ఎట్లా చెప్తారంటే డిఫాక్టో కంప్లైంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్కి పోలీసు వాళ్ళు ఇప్పుడు పంజగుట్ట పోలీసులు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అందుకే తన నుంచి తను రక్షించుకోవడానికి అంటే ఈ చెంచల్గూడ జైలు నుంచి జడ్జి గారికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. అఫిడవిట్ లో అర్ధరాత్రి ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టారు అన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేశారని తెలుస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం? అంటే క్లియర్ ఆయన రాసిన అంటే మనకి ఇక్కడ అఫిడవిట్ వంశీ గారు రాత్రి 1:30కి తన పిల్లలు 1.5 years 2.5 years ఉన్న పిల్లలు కూడా భయపడుతున్నప్పటికీ కూడా వినకుండా తనను ఆ రోజు రాత్రి తీసుకెళ్లడం జరిగింది. కనీసం పిల్లలు ఉన్నారు, అన్నం తినొస్తా అంటే ఎంత అంటే బియాండ్ లా, అంటే వీళ్ళ చట్టం వీళ్ళ చేతుల్లో ఉందా అనేది కూడా మనకు అనిపిస్తుంది. ఇంకోటి ఇప్పుడు వంశీకి ఇక్కడ క్లియర్గా హైకోర్టు ఆర్డర్ ఉంది, ఈజ్ అ విట్నెస్ 179 కింద వాళ్ళకు వంశీకి నోటీస్ ఇచ్చిన సందర్భంలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన సందర్భం కూడా ఉన్నది. హైకోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు వైలేట్ చేస్తూ, హైకోర్టు ఆర్డర్ ప్రకారం వచ్చినా కానీ, అడ్వకేట్ తీసుకొని వచ్చినా కానీ ఆర్డర్ను వైలేట్ చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టులు కూడా ఈ ఎఫ్ఐఆర్లు కూడా స్టే ఇవ్వడం జరిగింది. అంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్, స్టాప్ ప్రొసీడింగ్స్ అని క్లియర్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం కూడా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ కాపీ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఫైనల్ గా అంటే అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి 1 day తర్వాత ఇమీడియట్ గా బెయిల్ అనేది మంజూరైంది. దీనికి సంబంధించి ఫైనల్ గా దీన్ని ఏ రకంగా చూస్తారు? అలాగే ఎవరైతే ఇబ్బంది పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వారి మీద ఫర్దర్ గా ఏ రకంగా ముందుకెళ్తున్నారు? నిజంగా ఇక్కడ చేయని తప్పుకు వంశీకృష్ణ కావచ్చు, మిగతా ఇద్దరు కావచ్చు అరెస్ట్ కాబడ్డారు. చేయని తప్పుకు వాళ్ళు మానసిక క్షోభ కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఈవెన్ వంశీకృష్ణ లివర్ కూడా ప్రాబ్లం అయింది. గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. నేను జైలుకి వెళ్ళిన సందర్భంలో ఎటువైనా వంశీకృష్ణ అంటే సార్ జైలుకి వెళ్ళారు, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు, నాకు లివర్ ఇన్ఫెక్షన్ ఉందంట, డాక్టర్ గారు కూడా చెప్పారని జరిగింది. అంటే జైలుకి వెళ్ళడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించిన సందర్భం మనం చూసాం. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మానసికంగా ఇబ్బంది పెట్టిన ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ అధికారి కావచ్చు. ఫర్దర్గా వాళ్ళ మీద కోర్టు ఏం యాక్షన్ తీసుకోబోతుందో, హైకోర్టు ఏం యాక్షన్ తీసుకోబోతుందో మనం చూడాల్సిందే.
ఖచ్చితంగా ఇది ఒక కక్షపూరితంగా చేసినటువంటి కేసు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు అనేది కోర్టు ముందుట ప్రూవ్ చేశాం కాబట్టి 24 గంటల్లోగా బెయిల్ అనేది మంజూరు చేసిందని చెప్పి ఒకవైపున న్యాయవాదులు తెలియజేస్తున్నారు. దీని మీద ఫర్దర్ గా ఎప్పుడైతే స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పోలీసులే మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే కాకుండా ఏసీపీ డీసీపీ స్థాయి అధికారులు కూడా ఏ రకంగా తనను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, వీటన్నిటి మీద న్యాయపరంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నామంటూ కూడా అడ్వకేట్స్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, నాంపల్లి కోర్టు నుంచి.